అతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధిగా మళ్ళీ వచ్చేసాం ఇంకా బాగా ఆ తర్వాత ఇంకా బాగా తీసుకెళ్లి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వారికి న్యాయ సేవలు అందిస్తున్న ఆసరా సంస్థ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ మొబైల్ పేతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆసరా రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. ఈ ఉమ్మడి యాప్ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసరా రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ మాట్లాడుతూ 2014లో ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైన ఆసరా సంస్థ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో 1000 మందికి పైగా వాలంటీర్లతో సేవలు అందిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 10,000కు పైగా మధ్యవర్తిత్వ కేసులు నిర్వహించడంతో పాటు వినియోగదారుల ఫోరంలలో 275 కేసులకు పరిష్కారం చూపి న్యాయం అందించామని చెప్పారు. మారిన డిజిటల్ యుగానికి అనుగుణంగా ఆసరా సభ్యులకు మెరుగైన సేవలు అందించేందుకు మొబైల్ పే సంస్థతో చెయ్యి కలుపుతున్నామని ఈ ఉమ్మడి యాప్ను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మొబైల్ పే ఎండీ కృష్ణ చౌదరి మాట్లాడుతూ దక్షిణాదిలో ప్రముఖ సేవా సంస్థగా పేరు పొందిన ఆసరా భాగస్వామ్యంతో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆసరా సభ్యులు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీపై ప్రోత్సాహకాలు పొందే అవకాశం లభిస్తోందని వివరించారు. ఆసరా మెంబర్స్ అందరికి దీంట్లో చేయించడం వల్ల ఒక అసోసియేషన్ అవడం వల్ల సోషల్ సర్వీస్ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆసరాలో మన మెంబర్సే భాగస్వాములు కూడా అది బయట అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా మన భాగస్వాములు తీసుకొని దాని నుంచి మరింత సర్వీసెస్ అందించడానికి ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ టీంతో ఇక్కడ మీటింగ్ చేయడం జరిగిందండి. సో ఈ కార్యక్రమానికి మన నేషనల్ మెంబర్స్ మన స్టేట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున మనంతా కూడా ఆసరా మొబైల్ పే యొక్క యాప్ని లాంచ్ చేస్తున్నాం. దీని యొక్క బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈ రోజున కంపెనీ ఆసరాతోటి చేసిన కార్యక్రమానికి కంపెనీ ఎండీ సిఇఓ మొబైల్ పే సిఇఓ శ్రీ కృష్ణ చౌదరి గారు ఈ రోజున ఇక్కడ వచ్చున్నారు. మరి మీ అందరి గ్రాండ్ క్లబ్స్ ఆయన కూడా రిక్వెస్ట్ చేసి ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ ఎండీ సార్ ప్లీజ్ గివ్ ఎ స్మాల్ మెసేజ్ టు ద ప్రెస్ అండ్ వాట్ ఈస్ ద గోయింగ్ టు డూయింగ్ విత్ ద ఆసరా. Is a popular organization in the South India and we are going to tie up with the Asra as a mobile pay and we are providing a mobile pay entire platform to the Asra members who enjoy the incentive on every transactions. This is our main motto from the mobile pay company and here we want to grow together. So that is why we want to we are going to collaborate and we are going to launch on 15th of August our common application which is made by the mobile pay. So from that this entire South India will grow together and earn our motto our all members will earning from every transactions through the mobile pay. So we definitely grow together. సమావేశంలో ఆసరా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వరుడు నాగరాజు జిల్లా స్థాయి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి సమాజాభివృద్ధికి యలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతల సహకారంతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.